డాక్టర్ జాన్ స్టాట్, ఆర్డబ్ల్యూ జాన్ స్టాట్ ఎలిజబెత్ రాణికి చాప్లిన్గా పనిచేశాడు ఇంగ్లాండ్లో. ఇటీవలి కాలంలో చనిపోయాడు ఆయన. 80 సంవత్సరాలు జీవించాడు. 20 సంవత్సరాలప్పుడు ప్రభు సేవలోకి వచ్చాడు. 60 సంవత్సరాల తన సేవను షష్ఠి పూర్తిని, 80 సంవత్సరాల తన 80వ బర్త్డేని లండన్ ఆల్ సోల్స్ చర్చ్లో జరిపినప్పుడు ఈ గొప్ప దైవజనుడు ప్రసంగం చేస్తుంటే ఆ క్యాసెట్ పొరపాటున నాకు దొరికింది. ఆయన ఏమన్నాడంటే, వాట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ యువర్ మినిస్ట్రీ అని అడిగారు ఆయన్ని. ఈరోజు జాన్ స్టాట్ గారంటే ఇవాంజలికల్ క్రిస్టియానిటీలో 20వ శతాబ్దం 21వ శతాబ్దంలో ఒక అధికారం. ఆయన రాసిన పుస్తకాలు, ఆయన చేసిన ప్రసంగాలు ఏదైనా మీరు చూడండి, ఏదైనా మీరు చదవండి, ఏదైనా మీరు వినండి, క్రీస్తు 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 ఆ శబ్దమే వినపడుతుంది. ఆయన గురించినటువంటి, ఆయన వ్యక్తిత్వం గురించిన, ఆయన ఔన్నత్యం గురించిన, ఆయన యొక్క ప్రత్యేకత గురించినటువంటి, విశిష్టత గురించినటువంటి ఆవిష్కరణే కనపడుతుంది. ఆయన అడిగారు, వాట్ ఈస్ యువర్ సీక్రెట్? నేను 20 సంవత్సరాలప్పుడు ప్రభు సేవలోకి వచ్చినప్పుడు దేవుడు యోహాను సువార్త ద్వారా నాతో మాట్లాడాడు. మనుష్య కుమారుడు పైకెత్తబడినప్పుడు అనేకులను ఆకర్షించుకుంటాడు. కాబట్టి నా మినిస్ట్రీకి ఒక మోటో పెట్టుకున్నాను, ఒక లక్ష్యం పెట్టుకున్నాను. ఏమిటంటే, ఎప్పుడు మాట్లాడినా, ఎప్పుడు సేవ చేసినా నేను మరుగున పడాలి, క్రీస్తును పైకెత్తాలి. ఈరోజు లక్షలాది మంది ప్రపంచంలో ఆయన మినిస్ట్రీ ద్వారా బ్లెస్ అయ్యారు. ఇతరులకి నువ్వు ఒక బ్లెస్సింగ్గా ఉండాలనుకుంటే, ఒక ఛానల్ ఆఫ్ బ్లెస్సింగ్గా ఉండాలనుకుంటే, ఒక ఆశీర్వాద మాధ్యమంగా ఉండాలనుకుంటే, నువ్వు పరిచారకుడువైనా, నాయకుడువైనా, సామాన్య క్రైస్తవుడివి, క్రైస్తవురాలవైనా సరే, సీక్రెట్ ఒకటే, క్రీస్తును పైకెత్తు నీ జీవితంలో. అది అసలు క్రైస్తవం.